హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఆల్మోస్ట్ 6 days అయిపోయింది నేను లాంగ్ వీడియో పెట్టి. రీజన్ ఏం లేదు, జస్ట్ నాకు కుదరట్లేదు అంతే చిన్నోడితోని. అండ్ ఇక్కడైతే మేము బయలుదేరిపోయిన రోజు అనమాట. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ అనకాపల్లి వచ్చి 15 days అలా అయిపోతుంది. మిట్టూరి డ్రాప్ చేసేసాము హాస్టల్లో. ఇవన్నీ నేను మీకు షేర్ చేశాను కదా. అండ్ ఇది మేము బయలుదేరిపోయే రోజు అనమాట. సో ఇక్కడ మమ్మీ మా కోసం గారెలు వేస్తుంది. మొన్న గారెలు వేసింది మిట్టుగాడి కోసం, ఇప్పుడు గారెలు వేస్తుంది నా కోసం అనమాట, నా కోసం ప్రవీణ్ కోసం. నాటుకోడి కర్రీ. క్లియర్గా చెప్పాలంటే ఇది మనం నిన్న లాస్ట్ టైం నూకల తల్లికి వేసాం కదా, ఆ కోడి అనమాట, నాటుకోడి. సో కర్రీ చేసింది. అండ్ ఇక్కడైతే బొత్తుపప్పుతో చేసింది అనమాట గార్లీ రోజు, అంటే మినప్పప్పు కాదు, బొత్తుపప్పుతో చేసింది. సో నేను ఎంత ప్రశాంతంగా తింటున్నానంటే మా ఆవిడ ఎవరి దగ్గరైనా ఉన్నాడు లేకపోతే పడుకున్నాడని లెక్క అనమాట. సో అందుకే కొంచెం ప్రశాంతంగా తింటున్నాను కూర్చొని. ఎంత ప్రశాంతంగా తిన్నా సరే కొంచెం ఫాస్ట్గానే తినాలి. మళ్ళీ వాడు ఎప్పుడు 10 minutes పడుకుంటాడు అనమాట. అండ్ ఆ తర్వాత నాకు స్వీట్ క్రేవింగ్స్, ఫీడింగ్ చేసేటప్పుడు స్వీట్ క్రేవింగ్స్ చాలా వస్తాయి, ల్యాక్ ఆఫ్ గ్లూకోజ్. సో దానికోసం అని చెప్పి నేను గారెలు ఏమన్నాను. ఈ తీపి గారెలు వచ్చేసి ఒక 2-3 రోజులు నిల్వ ఉంటాయి. సో బెల్లం గారెలు ఏమన్నా, షుగర్ అంటే కొంచెం భయం వేస్తుంది కదా, నాకు బాగా భయం వేస్తుంది షుగర్ యూజ్ చేయాలంటే. సో దానికి రీప్లేస్మెంట్ వచ్చేసి బెల్లమే కాబట్టి సో బెల్లం గారెలు వేయమన్నా. బెల్లం గారెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో పాకం అంతా కూడా సూపర్గా వచ్చింది. మమ్మీ చేయడం ఇంకా బాగోకపోవడం అనేది ఏమి ఉండదు కదా. సో ఎవరి మామ్స్ ఫుడ్ వాళ్ళకి ఫేవరెట్ ఉంటుంది. సో ఫస్ట్ మన లైఫ్లో మనం తినేది మమ్మీ చేతి వంటాయి కాబట్టి అది ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది మనకి. అది మనం ఎంత బాగా నేర్చుకున్నా సరే, మనం ఎంత ప్రోస్ అయిపోయినా సరే ఫేవరెట్ ఉంటుంది అనమాట, అంతే కదా. సో ఇక్కడ మమ్మీ అయితే గారెలు వేస్తుంది. ఇంకా నేను వేసేది ఏమి ఉండదు, నేను వేస్తానన్నా సరే మమ్మీ అసలు వేయనివ్వదు. నువ్వైతే బాగా వేయవు, నీకు రాదు అంటది. నా మమ్మీకి తెలుసు నాకు వచ్చాను, ఎందుకంటే ఇక్కడ చేసుకుంటాం కదా, ఇక్కడ చేసుకుంటాము. నేను చేసినప్పుడు వీడియో కాల్ కానీ లేకపోతే వీడియోస్లో కానీ చూస్తుంది, అయినా సరే నన్ను అసలు వేయనివ్వదు. అండ్ దట్టు నేనైతే అక్కడైతే నువ్వే కదా వేసుకుంటావు, ఇక్కడైతే నేను ఉన్నాను కాబట్టి అన్నట్టు అంటదనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మిట్టుగాడు మళ్ళీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు హాస్టల్ నుంచి. అమ్మ అలాగా అని చెప్పి. వాడికి మొన్న నేను వీడియో పెట్టినప్పుడు రూమ్ బాగాలేదండి అది ఇది అన్నారు. ఇప్పుడు వాడికి ఆ రూమ్ కాదు, వేరే 6th class కాబట్టి వేరే రూమ్ అలౌట్ చేస్తారు. సో అది ఇంకా షిఫ్ట్ చేయలేదు, సో నేను అది షేర్ చేయలేదు అనమాట. సో శ్రీప్రకాష్ స్కూల్ వాడు జాయిన్ చేసింది అయితే. అండ్ ఇక్కడైతే మా చెర్రీ ఎత్తుకున్నాడు. మేమైతే ఇక్కడ స్టేషన్కి వచ్చేసాము లగేజ్ పట్టుకొని. ఇప్పుడు మాకు మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అనమాట కాచిగూడకి. సో మేమైతే ఆ ట్రైన్ బుక్ చేసుకున్నాం. కొంచెం సీట్స్ అయ్యి కొంచెం బాగున్నాయి. లాస్ట్ టైం 2nd AC బుక్ చేసుకున్నాం అనమాట. కాకపోతే చిన్న ప్రాబ్లం అయింది, అదేంటనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము విత్ లగేజ్. అండ్ మాకు మెయిన్ ఇప్పుడు జర్నీ చేయడము ఇదంతా చాలా తలనొప్పిలా అనిపిస్తుంది. వన్స్ అక్కడికి వెళ్ళి పడిపోతే బాగుండు, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేస్తే బాగుండని బాగా దీనిగా ఉన్నాం అనమాట. ఎందుకంటే నీరసాలు వచ్చేసాయి, ఒంట్లో ఓపికలు అయిపోయి నీరసం పెరిగిపోయింది. సో ఇక్కడైతే ట్రైన్ వచ్చేసింది. మెయిన్ చెర్రిగడు వాడికి బాగా ఇదయ్యాడు అనమాట. ఎందుకంటే మీకు తెలిసి ఈ 5 months పెద్దగా చూడలేదు కదా చెర్రీ, అందువల్ల వాడు బాగా ఎత్తుకుంటున్నాడు అనమాట చిన్నోడిని. బుల్లి తమ్ముడు కదా వాడికి, అందుకని. అండ్ ఇక్కడైతే మాకు సీట్స్ 2 అప్పర్ బెర్త్లు వచ్చాయి. అప్పర్ బెర్త్లు రావడం వల్ల కింద లోవర్ బెర్త్ ట్రై చేసాము. సో అందువల్ల ప్రవీణ్ ఇక్కడ అందాక సెట్ అయ్యేంత వరకు అని చెప్పి ఇక్కడ కూర్చున్నారు వెళ్ళి. అండ్ ఆ తర్వాత చాలా చిన్నోడు మెయిన్ చాలాసేపు బాగానే ఉన్నాడు, ఓపిక్గా ఏడవలేదు, ఇలా మంచిగా నవ్వుతూ ఉన్నాడు అనమాట. ప్రాబ్లం ఏంటైందంటే లోవర్ బెర్త్ అసలు రాలేదు. లోవర్ బెర్త్ మేము అడ్జస్ట్ చేసుకున్నాం, వేరే వాళ్ళని కొంచెం పైన అడ్జస్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు లోవర్ బెర్త్, చిన్న బాబు ఉన్నాడు కదా అని చెప్పి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బెర్త్ అస్సలు సరిపోలేదు. ఇంతకు ముందు అయితే అస్సలు సరిపోయేది కాదు. ఇంతకు ముందు నేను బాగా లావు ఉండేటప్పుడు లైక్ 120 kgs ఉన్నప్పుడు అసలు సరిపోయేది కాదు. బట్ తర్వాత సరిపోయేది. కాకపోతే ఈ ట్రైన్లో ప్రాబ్లం ఏంటంటే 2nd AC మొన్న వచ్చేటప్పుడు అయితే మనకి నార్మల్ సైడ్ బెర్త్ వచ్చింది కింద, అది పర్ఫెక్ట్గా సరిపోయింది, పెద్ద సీట్ అది. ఇది సైడ్ లోవర్ అనేది చాలా చిన్న బెర్త్ అనమాట. సో అది మాకు తెలియలేదు, అందువల్ల మాకు అది చాలా ప్రాబ్లం అయింది. అసలు నేను పడుకోవడమే అవ్వలేదు. రాత్రి అంతా ఇలా కూర్చొని వాడిని ఆడిస్తూ కాలు మీద వేసుకొని పడుకోబెడుతూ, ఎందుకంటే ఫీడ్ చేయడానికే పడుకునేదాన్ని, మళ్ళీ పక్కన పడిపోతామేమో అని భయం వేసేసేది. ఎందుకంటే పక్కన ఇంకేముంటుంది, రాడ్లో ఏముండదు కదా, పైన అయితే రాడ్లో ఉంటుంది కింద పడిపోకుండా. బట్ లోవర్ బెర్త్స్ అలా ఉంటుంది కాబట్టి ఇంకా నాకు జరగడానికి అసలు ఏమి ఉండేది కాదు. ఏమైనా కుదుపులు ఏమైనా వచ్చేసరికి దొబ్బని పడిపోతానేమో అని భయం వేసేసేది. సో అసలు నేను రాత్రి అంతా పడుకోలేదు, ఫుల్ హెడేక్, బ్యాక్ పెయిన్, చాలా ప్రాబ్లం అయింది. దెబ్బకి నాకు ట్రైన్ అంటే భయం వేసేసింది అనమాట. చాలా డేస్ తర్వాత
ఇంకా ట్రైన్ అమ్మ బాబు ఈ ట్రైన్ వద్దురా బాబు అన్నట్టు అనిపించింది. కార్లోనైనా వెళ్ళిపోదాం, లేదంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ ప్రైజెస్ చూసుకొని ఫ్లైట్కైనా వచ్చేద్దాం అన్నట్టు అనిపించింది. సీరియస్లీ అంత భయం వేసింది. ఎందుకంటే నాకు బాడీ ముందే వీక్గా ఉంది, అండ్ దట్టు ఎంత చిన్నోడిని పడుకోబెట్టి, అండ్ ఇంకోటి ఏంటంటే వాడి పక్కన పడుకోవాలి, పడుకొని వాడికి అలా జో కొడుతూ ఉండాలన్నమాట. నార్మల్గా అయితే ఇలా కూర్చొని వాడిని ఇలాగా పక్కన వేసుకొని పడుకుందాం అలా అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. అండ్ పడుకున్నా సరే నాకు అలా కళ్ళు మూసేస్తుంటే వెనక పడిపోతానేమో అని అదొక పెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడికి సఫకేటింగ్ అనిపించేసేది. ఆబ్వియస్లీ నేను దగ్గరికి పడుకొని పోతే వాడికి మూవ్ అవ్వడానికి అసలు ఉండదు కదా, ఫ్రీగా ఉండదు వాడికి. సో వాడు ఫ్రీగా పడగాలంటే ఇంక నేను పడుకోకూడదు, నేను కూర్చొని వాడు పడుకొని ఉంటేనే వాడికి ఫ్రీగా ఉంటుంది. అంత చిన్నది ఉన్నాయి సీట్స్, డోర్ కర్టన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఇటు సైడ్ అంటే లైక్ అటు సైడ్ అటు బెర్త్స్ ఉంటాయి కదా, అవి పెద్దవి కంపారిటివ్లీ. ఈ సైడ్లో మాత్రం కొంచెం చిన్నదనమాట. సో దాన్ని బట్టి మీరు ఇన్ కేస్ బుక్ చేసుకుంటే, మనం బుక్ చేసుకునేటప్పుడు మనం ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం, కానీ అది ఏ బెర్త్ ఇస్తారనేది మనకు తెలియదు కాబట్టి, సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే చిన్నపిల్లలతో అయితే. సో మిట్టుగాడితో వెళ్ళినప్పుడు అప్పుడు 10 years బ్యాక్ ఇలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు మ్యాక్సిమం ఫ్లైట్స్లోనే వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఢిల్లీలో ఉండేవాళ్ళం కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా, ఆల్మోస్ట్ 3:30 అయింది. నేను ఎంత బేగా దిగుతామా అని వెయిట్ చేస్తున్నాను. సో అలా అయిందనమాట ఈరోజు. చాలా ప్రాబ్లం, ఎంత బేగా వెళ్ళిపోతామా ఎందుకో చాలా భయంకరంగా అనిపించింది నాకు. బాబు ఎంత వెళ్ళిపోతామా అన్నట్టు అనిపించింది. నాకు ఎందుకో అసలు నచ్చలేదు ట్రైన్ జర్నీ, ఈ మధ్య అసలు నచ్చట్లేదు. మొన్న వచ్చినప్పుడు భయపడ్డాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రైన్లో వస్తున్నాము చిన్నోడితోని. సేమ్ దానికన్నా వరస్ట్గా ఉంది. అది ఇంకా పర్వాలేదు, బెడ్ నేను కొంచెం పడుకోగలిగాను, ఇదైతే ఇంకా వరస్ట్గా ఉంది. సో అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో నేను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను కొంచెం నాపీ అది చేంజ్ చేస్తున్నా. నాపీ చేంజ్ చేసిన ప్రతిసారి డైపర్ క్రీమ్ అది రాస్తాను, క్రీమ్ అది రాసి కొంచెం పౌడర్ అది రాసిన తర్వాత నాపీ అది చేంజ్ చేస్తాను అనమాట. వాడు కూడా నేను పక్కన పడుకోకపోవడం వల్ల వాడు కూడా సరిగ్గా పడుకోలేకపోయాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం మంచిగా పడుకోబెట్టాను వాడిని. నేను వీడియో మీకు చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది కదా, సో చిన్నోడు అసలు అండ్ ఈ బెడ్స్కి కొంచెం సెకండ్ ఏసీ బెడ్స్కి కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్గా ఇలాగ లైట్స్ అనేవి ఉన్నాయన్నమాట, చిన్న టార్చ్ లైట్ లాంటిది ఉంది. సో మనం ఇండివిజువల్గా ఆన్ చేసుకోవచ్చు, వేరే బెడ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఏసీ పెంచమని ఒకరి కంప్లైంట్, ఏసీ తగ్గించమని ఒకరి కంప్లైంట్, ఇద్దరు అలాగ కొంచెం అటు ఇటు చేసుకున్నారు. సో ఏసీ ఫ్లక్చుయేట్ కూడా అయింది బాగా. సో అదొక గోల అయింది ట్రైన్లోని. ఒకళ్ళేమో ఏసీ రావట్లేదని కంప్లైంట్ డైరెక్ట్గా రైల్వే డిపార్ట్మెంట్కి, ఒకళ్ళేమో తగ్గించమని కంప్లైంట్, వాళ్ళు సేమ్ రైల్వే డిపార్ట్మెంట్కి. సో వీళ్ళిద్దరి మధ్యలో మేము ఉన్నామా అన్నట్టు అనిపించింది అనమాట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేటప్పుడు ఇంత రకరకాలమైన మనుషులు ఉంటారా అన్నట్టు అనిపించింది. సో కాసేపు ఒప్పుకున్నంత వరకు ఆడుకున్నాను, దాని తర్వాత పడుకోబెట్టడానికి ట్రై చేశాను. అండ్ ప్రవీణ్ హెల్ప్ చేయడానికి, ప్రవీణ్ వేరే బెర్త్ అంటే డోర్ దగ్గర బెర్త్ అనమాట, ఒక దగ్గర కూడా రాలేదు అది. సో అది వరస్ట్ అంటే ఇంకా వరస్ట్ అయిపోయింది, నాకు హెల్ప్ కూడా లేకుండా ఉన్నట్టు అయిపోయింది అనమాట. సో అందుకని నేను ఇప్పుడు పక్కన మీకు వాయిస్ వినిపిస్తుంది కదా, సో సార్ అలా ఉంటున్నారు కాబట్టి నేను మీకు వీడియోస్ అప్డేట్ చేయడం అవ్వట్లేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే ఏది పిల్లలతోని, అండ్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని వచ్చినా సరే మనకి ఏదో ఒకటి పిల్లలతో కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను రేపు మళ్ళీ హైదరాబాద్ ఫుల్ లెంత్ వీడియో పెడతాను. అండ్ మీ పిల్లలకి పోలియో వేయించారా, నిన్న పోలియో డే అయింది కదా, పోలియో వేయించారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎలాగో తలిగేసి ఉన్నాను కదా అని చెప్పేసి కొంచెం మెమరీ కోసం ఇలా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాను. సో ఇదిగో కొంచెం నడుము వాల్చిన చూసారా ఇక్కడ. సో ఇక్కడ నడుము వాలిస్తే వీడు ఇలా ఆడుకోవడానికి కొంచెం బెటర్ ఉంది. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.